కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించినట్లు దర్యాప్తులో తేలింది. ఉమామహేశ్వరరావు వ్యవహారశైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు అందాయని, ఆయనపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఉమామహేశ్వరరావు తీరు మార్చుకోలేదని, సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు జేబులో వేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సీసీఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉంటూ వారితోనే బేరసారాలు జరిపారని తెలుస్తోంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐని సైతం బెదిరించి డబ్బులు దండుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉమామహేశ్వరరావు భూత పురాణం సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. తోటి సిబ్బందిని తిట్లతో అవహేళన చేసిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసులోనూ ఉమామహేశ్వరరావు చేతివాటం చూపించారని, అక్రమ ఆస్తులు కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసిన విషయాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ సీసీఎస్ లో ఏసీబీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అశోక్ నగర్లోని ఆయన ఇంటితో పాటు ఆయన సంబంధికుల ఇళ్లు సహా తెలంగాణలో 11 చోట్ల, ఆంధ్రాలో 3 చోట్ల కలిపి మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 14 గంటల పాటు సోదాల అనంతరం ఉమామహేశ్వరరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయన్ను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన సోదాల్లో 37.5 లక్షల నగదు, 60 తులాల బంగారం, 17 విలువైన ఆస్తి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఘట్కేసర్లో 5 చోట్ల, శామీర్పేట్, కూకట్పల్లి, మల్కాజ్గిరిలో ఒక్కొక్క చోట, వైజాగ్, చోడవరంలో 7 చోట్ల, అశోక్ నగర్లో 7 చోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉమామహేశ్వరరావు పేరిటున్న 2 లాకర్లు ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తులు బయటపడొచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల మేర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అధికారులు స్వాధీనం చేసుకున్న డైరీలో సందీప్ అనే పేరు రాసి ఉన్నట్లు సమాచారం. అది పోలీసు అధికారి పేరేనా అని విలేకరులు ప్రశ్నించగా దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని, విచారణలో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు మార్నింగ్ 5:30 నుంచి హైదరాబాద్ కమిషనరేట్ లోని ఏసీపీ సీసీఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, పెద్ద ఎత్తున నగదుని అలాగే ఆస్తి పత్రాలని ఏసీబీ అధికారులు గుర్తించారు, అలాగే కోర్టులో కూడా హాజరుపరుచున్నట్లుగా సమాచారం అందుతోంది ఉమామహేశ్వరరావుని. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. మరికొద్దిసేపట్లోనే ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు కూడా హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఉమామహేశ్వరరావును సుదీర్ఘంగా విచారణ తర్వాత అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సీసీఎస్ లో ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు ఛాంబర్ లో కొన్ని కేసులకు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిన్న రైడ్ చేసి సుదీర్ఘంగా విచారణ జరిపి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు, నగదు పూర్తి స్థాయిలో కూడా సీజ్ చేశారు. మరోవైపు 2 బ్యాంక్ లాకర్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించి అక్కడి నుండి రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రిమాండ్ తర్వాత అతన్ని మరోసారి కస్టడీకి తీసుకొని విచారించాలనేది ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్లన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఉమామహేశ్వరరావు పైన చాలా మంది బాధితులు ఏసీబీకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు కూడా బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ల పైన పూర్తి స్థాయి విచారణ కూడా కొనసాగించారు. గతంలో ఇబ్రాహీంపట్నంలో పనిచేసినటువంటి సమయంలో కావచ్చు,
టీసీఎస్ లో పనిచేసినటువంటి సమయంలో కూడా అతను చాలా అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నాడు. చాలా మందితోటి బాధితులతోటి డబ్బులు డిమాండ్ చేశాడనేటువంటి అభియోగాల ఆరోపణలు వినపడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించడం జరిగింది. మరోవైపు ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికినటువంటి కొన్ని డాక్యుమెంట్లు, ఒక ఎస్పీ స్థాయి అధికారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు దొరికాయనేది ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి. వాటికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఏసీబీ అధికారులు కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో బినామీలపైన ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఇప్పటికే 2 బ్యాంక్ లాకర్లకు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో అందులో నగదు కావచ్చు, బంగారం, డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. మరికొద్ది సేపట్లోనే ఉమామహేశ్వరరావును అయితే మాత్రం రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.